అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే వచ్చిన ఒక నివేదిక బీజేపీకి అనుబంధ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ వారు తన అంతర్గత నివేదికను ఇప్పుడే తెలిపారు. అందులో వారు చెప్పిన విషయం ఏమంటే, భారీ మెజార్టీతో వైసీపీకి 57.1%తో 159 సీట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాబోతున్నది. అదేవిధంగా తెలుగుదేశానికి 36.2%తో 15 సీట్లు, జనసేనకు 4.5%తో 1 సీటు రాబోతుంది అని వాళ్ళు ఇప్పుడే నివేదికను తెలిపారు. ఇది మా ఊర్లో ఒక సామెత చెప్తారు, సలసలా కాగే నూనెలో నుండి తప్పించుకొని మలమలా మండే పొయ్యి మంటలో పడినారంట. ఆ విధంగా ఉంది. వాళ్ళే ఇప్పుడు అల్లాడిపోతూ ఉంటే తెలుగుదేశం వాళ్ళకు మళ్ళీ ఇది ఒక నివేదిక. ఇది కూడా బీజేపీ నివేదికే అనుకోండి. ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ, మొత్తము బీజేపీ, 2 ఆర్ఎస్ఎస్ అంటే 2 ఒకటే. వాళ్ళు చెప్పిన రిపోర్ట్లో ఏమంటే, వైసీపీకి కళ్ళు చెదిరే మెజారిటీ చూస్తారు మీరు. సుదీర్ఘంగా జనంతో మమేకమై మేము ఈ నివేదిక సమర్పిస్తూ ఉన్నాము. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం లాంటి పెద్ద ఎత్తున పథకాలను పొందిన మహిళలు భారీగా ఓటింగ్లో పాల్గొని పల్లెలలో, పట్టణాలలో విపరీతముగా వారు వైసీపీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు ముద్రించి ఉన్నారు. అందువలన వైసీపీకి 57.1% ఓట్లతో 159 సీట్లు రాబోతున్నది అని చెప్పినారు. ఇది అదేదో ఒక సామెత, ఇంకో సామెత చెప్తారు మా ఊర్లో, మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు. తెలుగుదేశానికి ఈ విధంగా తాటికాయలు, తర్వాత నూనెలో నుంచి తప్పించుకొని పొయ్యిలో పడడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంది. పాపం ఈ బాధని వాళ్ళు ఏ విధంగా దిగమింగతారో మనం వేచి చూస్తాం. ఎందుకంటే జూన్ 4 తర్వాత అయినా వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు, ఇంకెప్పటికీ మనము గెలవమని. అప్పుడైనా నిర్ధారణ చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారు. జగన్ ముఖ్యమంత్రిగా 9 ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్కు వచ్చే పనే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.